ఎంత మధురమయా నీ ప్రేమ ఇంత శాశ్వతమయా కుండలు తగిలించే నీ ప్రేమ మధురమయా కుండలు తగిలించే నీ ప్రేమ మధురమయా పాపిని పిలిచిన నీ ప్రేమ ఎంత శాశ్వతమా ప్రియమైన సహోదరి సహోదర, దేవుని సన్నిధిలో ఆశతో ఆయన పాదాల దగ్గరకు వచ్చిన దేని వెళ్ళారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన ఇక శ్రేష్టమైన విషయాన్ని బట్టి నాడు నేడు ఏకరీతిగున్న తండ్రి, మన ప్రేమించిన దేవుడు, ఆయన ప్రేమలో మనం జ్ఞాపకం చేసుకొని ఈ మంచి సమయాన్ని ఇచ్చినందుకు ఆశతో ప్రభును కలుసుకట్టుకు వచ్చిన ప్రియమైన తల్లులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ దినమును మనతో సెలవిచ్చక మాట, దేవుని గద్దింపు విని తిరిగిన వాడికి ఏమి ఇస్తున్నాడు దేవుడు, దేవుడు ఎందుకు గద్దిస్తాడు, గద్దించినప్పుడు ఆయన తట్టు తిరిగితే మనకేం దొరుకుతుంది, దేవుని తట్టు తిరిగినప్పుడు, దేవుని మాట తట్టు తిరిగినప్పుడు, దేవుని వాక్కు తట్టు తిరిగినప్పుడు, దేవుని వాగ్దానం తట్టు తిరిగినప్పుడు, దేవుడు మన గద్దించినప్పుడు, ఆయన పరిశుద్ధమైన మాటకు లోబడ్డప్పుడు, ఆయన పరిశుద్ధమైన సన్నిధి వైపు మనం తిరిగినప్పుడు, ఆయన వాక్యమందు మన విశ్వాసం ఉంచినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని వైపు మనం తిరుగుతున్నప్పుడు మనకేం కలుగుతుంది, దేవుడు సహాయం చేసేవాడు, ఏమిస్తాడు, ఏమి కలుగజేస్తాడు అనేది పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు, ఈ సమయము బైబిల్ చదివిన ప్రతి వారు కూడా పరిశుద్ధాత్మ వాక్యం చూడ ప్రయత్నం లేదా రాసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా దేవుని వాక్యం మనిషి మాట కాదు, దేవుని వాక్యంలో జీవం ఉన్నది, దేవుని వాక్యంలో శక్తి ఉన్నది, దేవుని వాక్యంలో తన మహిమార్జనక కృప ఉన్నది. ఆ కృప నీ గృహానికి తీసుకుని వచ్చాడు, ఆ కృపతో నీ ఇంటికి వచ్చాడు, ఆ కృపతో వ్యక్తిగతంగా ఉన్న స్థలములను కలుసుకుంటూ ఇష్టపడుతున్నాడు. ఆయన కృప యందు లక్ష్యం ఉంచేవారు, తన మాట కోసం ఎదురు చూసేవారి విషయంలో ఆయన ఆశపడేవాడు. ప్రేమ బిడ్డలారా, క్రీస్తునందు ఉన్నవారిని చెప్పుకుంటూ క్రీస్తు నామములో జీవించే మన జీవితాలు దేవుడు మన ప్రేమించిన వాడు, ఆయన మనకు అనుకరిస్తున్న దేవుడు. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న ఈ మంచి మాటను బట్టి ప్రేమైన సహోదరి సహోదరా, ఈ కొంచెం స్థాయాన్ని ప్రభు కోసం కేటాయించు. ప్రభు నీ కోసం ముచ్చటిస్తున్నాడు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు మాట గొప్పది. అందుకని నా గద్దింపు విని తిరుగువాడు అనే మాట చదువుతుంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం చూస్తే, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించదును. ఆమేన్. నా గద్దింపు తిరుగుడి, ఆలకించుడి. ఎవరైతే ఆలకిస్తున్నారో, ఎవరైతే గద్దింపు వింటున్నారో, ఎవరైతే ఆలకిస్తున్నారో ఆలకింపుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించదను, నా ఉపదేశమును మీకు తెలిపదను. ఆమేన్. యేసుక్రీస్తు వర్షంగా మహిమ కలుగాక. దేవునికి ఉపదేశం తెలుపుట కోసమే దేవునికి ఆత్మ నీ గృహానికి వచ్చి ఉన్నది. దేవుని ఆత్మ నీ మీద ఉంచడం కోసమే, నీతో కలుసుకోవడం కోసమే, నిన్ను ఆదరించడం కోసమే, నిన్ను వాదర్చడం కోసమే, నిన్ను లేవనెత్తడం కొరకై, నిన్ను కరుణించడం కొరకై, నీ వెనల తన కటాక్షం నిలిపించి నిన్ను బలపరచడం కోసమే ఈ సంబంధం నీ గృహానికి వచ్చింది. యవనస్తులారా, మీరున్న రూముల్లోనూ, మీరున్న హాస్టల్లోనూ, లేక ఈ సమయమందు దేవుని యొక్క మార్గం మరిచి, రుచి చూసి, ఆయన మహిమను చూచి, ఆయన కటాక్షను చూచి, ఆయన సన్నిధిని చూచి, ఆయన మహిమార్థక శక్తిని చూసి విడుదల పొంది విమోచింపబడి విడిపింపబడ్డ తర్వాత లోకంతో తిరిగిన వాళ్ళారా, పాపంతో తిరిగిన వాళ్ళారా, అబద్ధంతో తిరిగిన వాళ్ళారా,
అసత్యతోటి తిరిగిన వారులారా, అక్రమ వైపు తిరిగిన వారులారా, దుర్నీతి వైపు తిరిగిన వారులారా, నిర్లక్ష్య మనసు కలిగిన వారులారా, నీతికి విరోధమైన దాన్ని ఆలోచించుకున్న వారులారా, దేవుడు ప్రేమతో నీతో మాట్లాడుతున్నాడు. ఆయన్ని ప్రేమించి నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంతకుముందు ఒక స్థలానికి వెళ్ళాను. దేవుడు అంటే ప్రతిదినము నేను చూస్తుంటాను. ఒక ప్రాంతం ఒక స్థలానికి వెళ్ళినప్పుడు దేవునిగా గద్దింపును లక్ష్య పెట్టినందుకు తన జరిగిన నష్టం గురించి నాతో వివరిస్తా ఉన్నాడు. దేవునిగా లోబడ్డందుకు ఆయన జరిగిన ఒక గొప్ప విలువైన ఆశీర్వాదం గురించి చెప్తా ఉన్నారు. ఒక పాస్టింగ్ ప్రేయర్ రావన్నప్పుడు దాన్ని లక్ష్య పెట్టదు ఒక వ్యక్తి అతనితో కొన్ని విషయాలు చెప్పినందుకు, అంటే వేరే దురాశకు వెళ్ళాడు. ఏదైనా కానీ ఈరోజు మనతో చెప్తున్న మాట మీరందరూ వాక్యం విన్నవారు. ఆయా స్థితి నుంచి దేవుడు విడిపించాడు. ఒకడు పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తుతో సహవాసం లేక, దైవశత్వముతో నీకు అనుసరణ లేక, దైవ ఆలోచనకు లోబడక, లోకున్న వాటిపై ఆధారపడి ప్రభు మార్గకు వెరగక ఉన్న ప్రియమైన సహోదరి సోదర, దేవుడు పక్షపాతి కాదు. దేవుడు ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు. నీ పక్కనున్న వారికి దేవుడు చేసిన కార్యం మీకు తెలుసు. నీ స్నేహితులకు చేసిన కార్యం తెలుసు, మీ స్నేహితులకు చేసిన కార్యం తెలుసు. మీతో పదే పదే దేవుడు మాట్లాడే విషయం కూడా తెలుసు. ఈరోజు దేవుడు మాట్లాడే విషయం, దేవుడిని విడిపించాడు, దేవుడిని కరుణించాడు. అనేకులు చీకట్లో జీవిస్తున్నప్పుడు, అనేకులు దేవుని వాక్యము తెలిసి తన వాక్యానికి లోబడకుండా వాక్యమును తిరస్కరించిన వారు, అనేకులు దేవునికి గద్దింపు లక్ష్య పెట్టిన వారు, ఒకడు ఇప్పటి వరకు నువ్వు ఆ స్థితిలో ఉండొచ్చు. ప్రభుని అనుసరిస్తూ ఉండొచ్చు. ధన్యుడివి, ధన్యురాలివి. నీ కుటుంబం ప్రభుతో సహవాసం చేస్తున్నప్పుడు, నీవు దేవుని గద్దింపు తిరిగి లోబడినప్పుడు, మీరు దేవుని ఆత్మ వైపు తిరిగినప్పుడు, దేవుని ఆత్మ అంటే ఎవరైతే గద్దింపుకు లోబడతారో వాక్యం చేస్తుంది, ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించదను. ఆత్మ ఆలోచన కలిగిస్తుంది, ఆత్మ వివేచన కలిగిస్తుంది, ఆత్మ వివేకము కలిగిస్తుంది, ఆత్మ వివేచన కలిగిస్తుంది, ఆత్మ జ్ఞానమునిస్తుంది, ఆత్మ బలమనిస్తుంది, ఆత్మ శక్తినిస్తుంది, ఆత్మ హృదయపూర్వకం మనం నడిపిస్తుంది, ఆత్మ సమయముపసంగా తెలియపరుస్తుంది. నీవు నీ కుటుంబం చీకటిలో పడరు. ఆమేన్. నీవు నీ కుటుంబం చీకటిలో పడరు. ఎవరైతే పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తున్నారో, ఎవరివైతే దేవుని ఆత్మ కుమ్మరిస్తుందో, ఎవరివైతే దేవుని ఆత్మ నిలిచి ఉన్నదో, ఈ ఆత్మ నిలిచిన వారు ఎవరైతే ఉన్నారో వారు దైవచిత్తంలో నిలిచి ఉండేవారు. ఈ కుటుంబ ప్రార్థనలో ఆలోచించండి. నీ కుటుంబంలో నష్టం జరగకుండా ఉండాలంటే దేవుని ఆత్మ కావాలి. యవనస్తులారా, ఆలకించకపోతే అపాయం కలుగుతుంది. ఎవరైనా కావచ్చు. ఆలకించుడి. ఆలకించి ప్రభు మాట వింటే, ఆలకించి ప్రభుకు లోబడితే, ఆలకించి తన ఆజ్ఞకు లోబడితే, ఆలకించి దేవుని యొక్క ఉద్దేశానికి లోబడితే ఆయన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. ఎవరైతే తన ఆత్మ ఉంటుందో తన ఆత్మ కుమ్మరించును. నా ఉపదేశమును మీకు తెలిపెదను. నా ఉపదేశం మీకు తెలిపెదను. ఉపదేశము, దేవునికి ఉపదేశం మనిషిని బ్రతికిస్తుంది కనుక అందుకని అన్నాడు. ఆయన ఉపదేశం ఎవరు వింటారంటే చెవుగలవాడు వింటాడు. ఎవరైతే విన్నారో వారు బ్రతుకుతున్నారు. యెషయా 55:3 చెప్తున్నా మాట. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన వెడల మీరు బ్రతుకుదురు. విన్నవారు విని ఆలకిస్తే, వినాలి, దాన్ని అనుసరించాలి. అందుకే దేవుని కన్నా ఉపదేశం మీకు తెలియపరుచుదును. ఆయన ఉపదేశం వల్ల మన వివేకం కలుగుతుంది. ఆయన ఉపదేశం వినుట వల్ల నీ కుటుంబానికి మేలు కలుగుతుందమ్మా.
ఆయన ఉపదేశం నీ కుటుంబాన్ని ఆదరిస్తుంది. ఆయన ఉపదేశం నిన్ను ఆదరిస్తుంది. ఆయన ఉపదేశం నిన్ను జీవింపజేస్తుంది. ఆయన మాట బతికిస్తుంది. ఆయన పరిశుద్ధుని మాట మనకి జ్ఞానమనిస్తుంది. నా ఉపదేశం మీకు తెలియపరిశుద్ధను. ఆయన వింటూ వాళ్ళ 119 కీర్తనలు చూసినప్పుడు 3వ వచనం చెప్తారు ఒక మాట. వారు ఎవరైతే తన ఉపదేశం అంగీకరిస్తున్నారో, వింటున్నారో, తన మాటకు లోపడుతున్నారో, వారు ఆయన మార్గంలో నడుచుకొనొచ్చు ఏ పాపమును చేయరు. ఆమేన్, ఆమేన్. ఎవరో చెప్తే పడిపోయాను, ఏదో చెప్పితే నేను ఆలకించాను, ఎవరి కోసం నా మైండ్ ఖరాబ్ అయింది, ఎవరి కోసం నేను ట్రాక్ తప్పాను. ట్రాక్ తప్పడానికి ఆయన ఉపదేశం తప్పనేదో, విననేదో. నీ కుటుంబాన్ని కట్టుతుంది, నీ కుటుంబానికి కావాల్సిన సమస్యను సిద్ధపరుస్తుంది, నీ కుటుంబం తన ఉద్దేశ ప్రకారం కట్టుకుంటాడు, నీ కుటుంబ భూమితో తన మహిమార్థంగా సాక్షిగా ఉంటుంది. నీవు నివసించి నీ నివాసము దేవుని ప్రకాశన కాంతిగా ఉంటుంది. దేవుడు నీకు నివాసంగా ఉంటాడు గనక ఆయన ఉపదేశాన్ని బట్టి నీ వెలిగింపబడుతుంటావు. ఆలకించండి. అవును, నిరుపేదలో విద్య లేని వారు అనేకులు ఈ సంబంధ వాక్యం వింటున్నారు కదా. దేవుని ఒక ఉపదేశం వింటకు ఆత్మ కావాలి. దేవుని ఆత్మ లేకపోతే ఎంత విన్నా ఆజ్ఞను గైకొనలేరు, గద్దింపును లక్ష్య పెట్టలేరు. గద్దింపును లక్ష్య పెట్టాలంటే దేవుని ఆత్మ మనకు కావాలి. దేవుని ఆత్మతో మనం ఉండాలి. పరిశుద్ధ పదముతో మనకు అరిశుద్ధమైన దేవుడు కోరుకున్నవాడు. దేవుడైన ప్రభరసు మనతో ఉన్నవాడు. ప్రేమింద వెళ్ళారా, పరిశుద్ధ పదమున స్థలములో ఈ సమయం ఒకరు గృహంలో కూర్చోవచ్చు, మీ ఇంట్లో ఉన్నవారు కావచ్చు. ఆయా స్థలములో దేవుని వాక్యం వింటున్న వాళ్ళారా, దేవుడు మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. నా ఆత్మను కుమ్మరించదను, ఉపదేశను బోధించదను. సామెతల గ్రంథము 1:33. నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. ఆమేన్. ఏ విధంగా ఉంటారు సహోదరి? నెమ్మది లేదయా, శాంతి లేదయా, సమాధానం లేదయా కావచ్చు. నీ పరిస్థితి, నీ విధానము, కొందరు శరీర బలహీనతలు బట్టి, కొందరు ఇంట్లో ఉన్న విషయాలు బట్టి, కొందరు పిల్లలు బట్టి, కొందరు ఆర్థిక విధానం బట్టి, కొందరు భర్తలు బట్టి, కొందరు భక్తిగా ఉంటున్న వారి ప్రభుత్వ కలిసి ఆశపడుతున్నప్పుడు అందుకు యాంటిగా తన భర్త, మీ భర్తలు లేక మీ భార్యలు, మీ కుటుంబ పిల్లలు వారి బట్టి కొన్నిసార్లు మనసు నొచ్చుకోవచ్చు. కానీ ఎప్పుడైతే నేను వాక్యం ఏముంటుందంటే అక్కడ నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించను, వాడు కీడు వచ్చిన భయము లేక నెమ్మదిగా ఉండను. ఆమేన్. యేసుక్రీస్తు పక్షంగా మహిమ కలుగాక. ప్రియమైన తల్లులారా, వయసు మళ్ళిన వారు కూడా నాతో మాట్లాడుతున్నారు కదా. నా కొడుకుని బట్టి, నా కూతురు బట్టి, నా కోడలను బట్టి, నా అల్లుడిని బట్టి. నిన్న మొన్న ఒక స్థలానికి వెళ్ళాను. ఒక తల్లి నాకు ఎదురుకు వచ్చింది. ఒకప్పుడు ప్రార్థన పర్రారు నాకు ఎదురుకు వచ్చి మొత్తలో నుంచొని ఉన్నది. నేను వెళుతున్నాను, నన్ను ఎలాని అంటే ఎదురుకొచ్చి నుంచుంది. చాలా మంచిదని వెళ్ళిపోయాను. దాటి వెళ్ళిపోయినాక నా 2 కాళ్ళు పట్టుకుంది. ఈరోజు దేవుడితో నువ్వు అడగాలి, మీరు అడిగితే బ్రతికాను, దేవుడు నన్ను తీసుకోమని చెప్పాలి. ఈరోజు నాకు మాట ఏంటంటుంది. చూస్తున్నాను తన ఆశ, తన బాధ, తన రోదన, తన దేహంలో ఉన్న బలహీనత, తన స్థితి, నెమ్మది లేని జీవితము, సమాధానమైన విషయము, శాంతి లేని పరిస్థితి. మీరు చెప్పితే నేను నా చేతులు తీస్తాను అన్నది. నేను కూడా ఆలకిస్తూ ప్రార్థిస్తున్నాను.
చెప్పాను ప్రభు నన్ను దేవుడు కనికరించేవాడని ప్రభు నన్ను చెప్పడం జరిగింది. తనకున్న బాధ చెప్పింది. అన్నీ ఉన్నాయి, నెమ్మది లేదా. కారణం శరీర బలహీనత. ఇంకోటి ఆదరణ. ఎక్కడో తన అంతరాత్మ కృంగిపోతుంది, తన హృదయం కృంగిపోతుంది, తన మనసు అలిసిపోతుంది. ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయిన దగ్గరకు వచ్చినప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. మా ఇంటికి రావాలి, ఈరోజు రావాలి. కొన్ని రోజుల నుంచి అడుగుతున్నాడు. నేను కళ్ళు మూసుకొని ఉన్నాను, వింటున్నాను. నేను ఎదురపోయిన అనుకున్నారు, ఇంకట్టున్నారు, ఇట్టున్నారు. ప్రభు నేను అడిగాను కళ్ళు తెరిచి, నీ భార్య పరిస్థితి ఈ విధంగా ఉంది. ఆ రోజు ఒకటి ఉంటే ఈరోజు కొన్ని విస్తరించినది, క్షీణించున్నది కదా అన్నాను. అప్పుడు ఆయన చెప్పాడు, అవునయ్యా, చాలా గేట్లు వచ్చేసినాయి. ఒకప్పుడు చెప్పిన తన వాటర్తో నింపబడి ఉంది పరిస్థితి అని. ఆ తర్వాత వెళ్ళిపోయినారు, ఎక్కడికో పోయినారు, ఎక్కడో తిరిగి రచించినారు. ప్రేమిందరు బిడ్డలారా, దేవుని యొక్క మాటకు మనం లోబడుతున్నప్పుడు దేవుడు మనతో బోధించేవాడు. అప్పుడు చెప్పాను, నేను వచ్చటం వల్ల ప్రయోజనం కాదు కనుక మీరు వెళ్ళండి, ప్రభు చిత్తం మీద చూద్దామన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, నాథ మీరు చెప్పింది ఆ రోజు ఈరోజు ఒకే. కారణం ఏంటంటే అది మనం చెప్పేది కాదు, మన దేవుడు చెప్పే మాట, మన దేవుడు బోధించే మాట. అందుకే సురక్షితంగా ఉండటం కోసం వారు మొదటి దినంలో దాన్ని అంగీకరించలేదు. అందుకే ఉపదేశం అంటే నాతో కొందరు అంటుంటారు, ఈ లైఫ్ ప్రోగ్రాంలో పాల్గొన్న దేవుళ్ళారా, నీ కుటుంబంలో ఈ సంబంధం మీరందరూ కొడుకుని ఉన్నారు, అవును కదా. వినని కొడుకు కోసం నువ్వు ఎంత చింతపడుతున్నావు, వినని భర్త కోసం ఎన్నిసార్లు నాకు ఫోన్ చేస్తున్నావు, వినని భార్య కోసం ఎన్నిసార్లు అడుగుతున్నావు. కుటుంబ విషయంలో తల పగిలిపోతున్న నరాలు పీకొస్తున్న తల్లులు ఉన్నారు. నాకంటే చిన్న వారు కావచ్చు, నాకంటే పెద్దవారు కావచ్చు, నాకంటే చిన్నవారు ఎక్కువ ఉన్నారు. బాధ్యత కలిగి మొరపెడుతూ ఉన్నవారు, బాధ పెడుతూ ఉన్నవారు, అంగలాస్తూ ఉన్నవారు, సమాధానం కోరుకుంటున్నవారు, ఈ పరిస్థితి ఏంటని అడుగుతున్నవారు. శరీరములో ఒక దెబ్బ తగిలితే ఆ స్థలములో సీమును, ఆ విషయాల బ్లడ్ను అది ఎప్పుడైతే వేకమైతే ఉండియో ఏ విధంగా ఆ జలదరింపు లెక్క అక్కడ నొప్పి అంటే బాధ ఉంటుందో ఆ విధంగా నా బాడీ ఆ విధంగా అలిచిపోయిందని చెప్పిన తల్లులు ఉన్నారు ఏడుస్తూ. కానీ ప్రభు ఆదర్చాడు కదా, విడిపించాడు కదా. ఈరోజు దేవునికి ఉపదేశం విన్నప్పుడు ప్రతి విధమైన వ్యాధి నుంచి, ప్రతి విధమైన బాధ నుంచి, ప్రతి విధమైన దుఃఖము నుంచి, నీకున్న సమస్య నుంచి తొలగించి సురక్షితంగా నివసించడు. కానీ నిన్ను ఆశ్రయించేవాడు, కరుణించేవాడు. సహోదరి ఆలోచించండి, యమనస్తులారా, చాలా ప్రశ్నలు వేస్తుంటారు కదా. మీ వయసు అంటే ఆత్మతో ఉన్న వాళ్ళు వేరు, ఆత్మ లేకుండా బైబిల్ చదివేవారు వేరు. ఆత్మతో ఉన్నవారు వివేచించగలుగుతుంటారు, ఆత్మనుసరణ కాకుండా బైబిల్ చదివారు ప్రశ్నించడానికి బాగా పరుగులు తీస్తుంటారు. పరిశుద్ధ ఆత్మతో ఉన్నవారు దాన్ని చాలా వివేచిస్తూ వివేచన జ్ఞానముతో వివేకముతో ఆ వాక్యమును బట్టి ఆదరణ పొందుల కోసం అడుగుతుంటారు. ఆత్మ లేని వారు వారి విద్యా విధానం బట్టి చదివిన వారు ఆసక్తి ఉంటుంది కానీ పరిశుద్ధాత్మ ఉండదు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ ఉంటే వివేచన ఉంటుంది. పరిశుద్ధాత్మ వివేచన, వివేకము, తెలివిని, జ్ఞానముని ఇస్తుంది కనుక పరిశుద్ధాత్మ ఎవరి మీద కుమ్మరింపబడుతుందో వారు ప్రతి విషయాన్ని కూడా ఆలోచించగలుగుతుంటారు. ఈరోజు ప్రియమైన తల్లులారా, ఆయన సన్నిధిలో తన పరిశుద్ధ వాక్యం వింటున్న వాళ్ళారా, మనం ప్రేమించిన దేవుడా, నీతో ముచ్చరిస్తున్న దేవుడా, నీతో మాట్లాడుతున్న దేవుడా, ఈరోజు నువ్వు ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు మన ప్రేమించాడు, ఆయన మనకు కావలి కాసేవాడు. నీకు నీ కుటుంబానికి కావలి ఉంటే కోసం ఇష్టపడుతున్నాడు. అందుకని సురక్షితంగా నీ రాకపాకలతో కూడా తోడే ఉంటాడు. ఆయన ఆదరించే దేవుడా, పరిశుద్ధాత్మ నాడు నేడు ఏకరీతిగా ఉన్నది.
కీర్తన 34:7 చెబుతున్నాడు ఒక మాట. యెహోవా యందు భయభక్తులు వరుసతో ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆమేన్. అందుకే నువ్వు సురక్షితంగా ఉంటావు. నీ కుటుంబాన్ని దేవుడు కరుణించి కటాక్షించి ఆదరించేవాడు. నీ చుట్టూ, నీ గృహం చుట్టూ, నీ సమస్తం చుట్టూ కూడా దేవుని దూత కావలి ఉంటుంది. దేవుని దూత కావలి ఉంటుంది. ఆయన కాపాడుతున్న దేవుడు, ఆయన కనికరిస్తున్న దేవుడు, దుష్టుడి చేతిలో పడకుండా కాపాడేవాడు, నిన్ను నీ సంతాన్ని కరుణించే దేవుడా. ఈరోజు ఆలోచించండి. దేవుని ఆత్మ కుమ్మరించి, దేవుని ఆత్మ నీపై కుమ్మరించి నీకు నీ పిల్లలు కూడా యెషయా చెప్పిన మాట బట్టి చూస్తే ఆయన ఆత్మ కుమ్మరించే దేవుడు. ఎవరైతే దేవుని గద్దింపునకు లోపడతారో వారి మీద తన ఆత్మను ఉంచుతున్నాడు కనుక నేను నోటు ఉంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవని యెహోవా సెలవిస్తున్నాడు కనుక నీ కుటుంబం ఎప్పుడూ సురక్షితంగా ఉంటుంది. నీ సంతానం ఎప్పుడైనా కాపాడుతున్నవాడు, ఆయన ఆత్మను కుమ్మరించిన వాడు కనుక ఆయన ఆత్మతో నీ కుటుంబం ఉంటుంది కనుక నిత్యం తన దూతను కావలి ఉంచి నడిపించేవాడు, వారికి కాంచిన జ్ఞానమునిచ్చేవాడు. ఆమేన్. సహోదరి సోదరయ్యా, మాకు ఏ విద్య లేదు కదా. అవునా? ఒక తల్లి నాతో చెప్తా ఉన్నది, నాకు వాక్యం చదవడం రాదయ్యా అన్నది ఒకప్పుడు. వాస్తవమే. ఈరోజు నేను ఆ ప్రాంతాన్ని బట్టి ఆమె వాక్యం అందిస్తున్నది. చాలా మంది సాక్షిస్తుంటారు. అయితే దానికంటే ముఖ్యంగా వారికి దేవుని ఆత్మ తోడే ఉంటుంది. వారిలో దేవుని ఆత్మ నిలిచి ఉంటుంది. ఆశ్చర్య విషయం ఎన్నోసార్లు విన్నాం. నవంబర్లో ఒక సహోదరి రొట్టెలు తయారు చేసింది. చాలా తెల్లవారుజామున రాత్రి అంతా ఏదో చేసింది. తెల్లవారుజామున లక్ష్యం రొట్టె తయారుస్తూ ఉందట. తన భర్త అన్నాడు, ఏంటి ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? అయ్యి వస్తున్నాడు, అయ్యతో పాటు కొందరు వస్తున్నారు, వాళ్ళందరూ రొట్టెలు పెట్టి 5 నెలలే కానీ రొట్టెలు తయారు చేస్తాను అన్నాడు. నీకు పిచ్చా? ఎవరు చెప్పలేదు? నాకు పిచ్చని నా దేవుడు చెప్పాడు కానీ చేస్తాను అందట. పరువు పోతే ఎవరికైనా చెప్పకండి అంటే ఆయన. ఎందుకు చేస్తున్నావు మరి? ఏం చేసుకుంటావు? అయిపోయింది. 12 అయిపోయింది, 1 గంట అయిపోయింది, 2 అవుతుంది. మేము ఒక ప్రాంతం నుంచి వస్తున్నాను. వస్తూ ఏం జరిగిందంటే వారు గుర్తుకు వచ్చినారు. మనవాళ్ళు ఉన్నారు, వెళ్దామన్నాను. నాతో పాటు కూడా ఇంకా చాలామంది ఉన్నారు. యేసుకృష్ణ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అందరికీ నీళ్ళు ఇచ్చినారు. ప్రార్థన ఏదో ప్రేయర్ చేసిన కూర్చున్నాను. ప్రార్థన అనే విషయం మొదలు పెడదాం అన్నప్పుడు అయ్యే ముందు మీరందరూ కూడా భోజనం చేయాలన్నదే. అలా భర్త ఇట్టే చూస్తున్నాడు. ఆయన భార్య ఇంకా చూస్తా ఉండమకు ఇంకా చూస్తున్న తర్వాత ఉన్నది కదా, నా దేవుడు రాత్రి చెప్పిన మాట నీకు అర్థమైందా అన్నది. కళ్ళ నీళ్ళు పెట్టాడు. నా దగ్గర పరిగెత్తుకొచ్చాడు. ఈమె తెల్లదాన్ని లేచి మొదలుపెట్టి 200 రొట్టెలు చేసింది. రొట్టెలు చేసింది 200 రొట్టెల పైన చేసింది. మరి ఏమేం చేసింది దానికోసమంటే ఆమె ఏదో పప్పు తయారు చేసింది పరిచింది. నాకు చెప్పింది కోడి కొయ్యమంది కానీ నాకేమో క్రాక్ వచ్చిందేమో అనుకున్నాను. నవంబర్లో జరిగిన విషయం. సహోదరి చూడ తన ఆత్మ నాడు నేడు కూడా ఏకరుది, కట్టుకథ కాదు. మీరు అడుక్కోవచ్చు ఎప్పుడైనా. నేను ఆ విషయం మర్చిపోయాను. పరిశుద్ధ దేవుడు తన కార్యం జరిగించేవాడా. ఆ తర్వాత అంతా అయిపోయినా సాక్షించాను. ఏంటమ్మా అంటే అప్పుడు చెప్తుంది, ఒక దర్శనంలో దేవుడు నన్ను ఏ విధంగా తీసుకొచ్చాడో చూపించింది. సహోదరి, ప్రభు మన మాట వినేవాడు. ఆయన మాట మనం వింటప్పుడు ఆయన మన మాట వినేవాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన, దూత కావులు ఉండి రక్షించిన. ఆ దినము అక్కడ వెళ్ళటం వల్ల జరిగిన వారు గొప్ప మేలు జరిగింది.
మంచిది, మేము అనుకున్నది కదా, నాకు దర్శనం కాదు. అయితే నేను కారులో వెళ్ళేటప్పుడు ఒక దర్శనం వచ్చినప్పుడు మన పలానా రూట్లో వెళ్ళాల్సి వస్తుంది అనుకుంటా, ఆ రూటు దేవుడు చూపిస్తున్నాడు అన్నాడు, కానీ ఖచ్చితంగా చెప్పలేదు. నాకు దర్శనం అటు నుంచి వెళ్తున్నాడు, ఒక స్థలం ఆగినట్టు. చాలా మంచిది అని వెళ్ళారు. ఈరోజు ఈ విషయం మనం చూస్తున్నాం, వాక్యం వింటున్నాం. ఈ విషయానికి వస్తున్న నా జీవితంలో ఎన్నో విషయాలు చూసాం. ప్రత్యేకించి చమ్మ దేవుడు చదివిస్తున్నాం, దూత కావలి ఉండి రక్షించేది. ఈ దినమున దేవుని యొక్క గద్దింపులకు లోబడ్డవారు ఆయన ఆత్మ నీకు అనుగ్రహించేవాడు. ఆదరించు యేసయ్యకు ప్రార్థనా. పరిశుద్ధ తండ్రి, జింగలసయ మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు తెలుస్తున్నా. మీరు పరిశుద్ధులు 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 కదయ్యా. ఎవరు ఏ బాధతో ఉన్నారో, ఏ విషయంలో దుఃఖాకాంతులు ఉన్నారో, ధనవంతులు ఉన్నారు, నెమ్మది లేని వారు ఉన్నారు, సమాధానం లేని వారు ఉన్నారు, ఎంతో ఉన్నత ఉద్యోగరీతులు ఉన్నవారు, అయా వారి జీవితంలో నీ ఆత్మ లేని వారు ఉన్నారు. ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి, నిరుపేదలను జ్ఞాపం చేసుకోండి, వారికి సమాధానము దయచేయండి, వారి కుటుంబానికి నెమ్మది దయచేయండి, వారి కుటుంబాలకు కావాల్సిన సమాధానం దయచేసాయా. పరిశుద్ధాత్మ వారి గర్భం బట్టి బిడ్డల ప్రభు నీకు లోబడి కృప దయచేయండి. అయా ఉద్యోగ రీతి కోసం ప్రభు ప్రయాసపడుతున్న బిడ్డలు కూడా జ్ఞాపం చేసుకోండి. నాన్న నీ నామను బట్టి ఈ రాష్ట్రం ఇతర రాష్ట్రాలు ఈ వాక్యమైన బిడ్డలు కూడా జ్ఞాపం చేసుకోండి. వారి పరిధిని బట్టి వ్యాపారంలో దీవించండి. వారి కుటుంబాలకు కావచ్చునైనా క్రీస్తు సంఘం లేక నీ దాసు నాతో మాతో ఉన్నవని నీ ఉన్నావని సూచించిన ప్రతి బిడ్డపై నీ కటాక్షం దండి. నా మా రక్తతున్న బంధుమిత్రులను లేక సంఘములో నాయన నీ దాసును నన్ను మమ్మను నీ మాతో ఉన్నవని ప్రేమిస్తున్న ప్రతి కుటుంబానికి కావాలి సహాయం చేతండి. భూమి మీద ఈ వాక్యమును గైకుంటున్న వారు ఎవరైతే నీ సన్నిధికి భయపడి వాక్యానికి భయపడుతున్నారో అట్టి బిడ్డల పిల్ల మీ కృప దర్శించి వారిని దీవించండి. నాయన సమాధానములు తెచ్చండి. రాత్రులు నిద్రగా లేకుండా ప్రభు నానా వివాదముల కలిచే దుష్ట తగ్గితో కాల్చివేయండి. నీ కృప సన్నిధిని తెచ్చండి. నా యేసయ్య కొందరాన్ని తెలుస్తున్నా, నీ కృపలో పాదాలు కొందరాన్ని తెలుస్తాం. కళ్ళతో దర్శనం మాట్లాడండి. అదేవిధ ప్రకృతి ఈ స్వరం విన్న ప్రతి గ్రామాన్ని కూడా జ్ఞాపం చేసుకొని ప్రతి పట్టణం పల్లెలు కూడా జ్ఞాపం చేసుకుంటూ వారు కావాల్సిన దీవెనాశలు దయచమని, నీ కృప సన్నిధించి మీరు ఆశ్రయించి దీవించమని, నీ కటాక్షించి మీరు ఆశ్రయించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.